హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్. సో జనరల్గా ఒక పార్టీ ఓడిపోతే నిజంగా ఆ పార్టీకి మామూలు కష్టాలు ఎదురవు. గతంలో చేసిన పాపాలు వెంటాడతాయి, గతంలో చేసిన స్కాములు వెంటాడతాయి, గతంలో చేసిన తప్పులు వెంటాడతాయి. అండ్ అదేవిధంగా ప్రస్తుతం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అలాంటి సిచ్యువేషనే ఇప్పుడు వెంటాడుతుంది. అంటే గతంలో చేసిన అనేక మిస్టేక్స్ అన్నీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం హైలైట్ చేస్తూ చాలా వైరల్ చేస్తూ ఉంది. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన వృధా ఖర్చుల మీద కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా ఫోకస్ పెట్టింది ప్రస్తుత కూటమి ప్రభుత్వం. అండ్ వైజాగ్లో కట్టిన రాజ్ మహల్ గురించి కూడా అప్పట్లో ఎంత పెద్ద సంచలనమైందో మనం అందరూ చూసాం. కేవలం బాత్ టబ్కి 26 లక్షలు పెట్టారు అని చెప్పేసి అప్పట్లో ఈవెన్ నేషనల్ మీడియాలో కూడా చాలా సంచలనమైన న్యూస్ అనేది అప్పట్లో బయటకు వచ్చింది. అది మన అందరికీ తెలిసింది. సో ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అంటే ప్రజల్లో కూడా చాలా నెగిటివ్ ఏర్పడిపోయింది అని అనడానికి ఒక మంచి ఉదాహరణ ఒకటి రీసెంట్గా జరిగిన ఒక సంఘటనే మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఆ సంఘటన ఏదంటే రీసెంట్గా కడప జిల్లాకి సంబంధించి నీటి సంఘాలు ఎలక్షన్స్ అనేవి జరిగాయి, ముఖ్యంగా పులివెందుల. సో ఆ ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వం మొత్తం 203 స్థానాలు ఉంటే 202 స్థానాలు కైవసం చేసుకుంది. బీటెక్ రవి గారు ఏకగ్రీవంగా అన్ని స్థానాల్ని గెలిచారు ఆయన. అంటే టీడీపీ ప్రభుత్వం గెలిపించుకోగలిగింది. 202 మంది ఎవరైతే కంటెస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా ఏకతాటిగా గెలిచిపోయారు. అంటే జనరల్గా మనందరికీ తెలుసు, పులివెందులన్నా కడప అన్నా అది వైఎస్ఆర్సీపీ పార్టీకి, వైఎస్ కుటుంబానికి కంచుకోట లాంటిది. అలాంటి గతంలోనే అంటే ఈ ఎలక్షన్స్ టైంలోనే 2024లోనే కడప జిల్లా కంచుకోట అనేది బద్దలైంది. ఎందుకంటే మెజార్టీ స్థానాలు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. మరీ ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించిన డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లోనే వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. సో అదేవిధంగా ఆ ఫ్లోనే కంటిన్యూ చేస్తూ రీసెంట్గా పులివెందుల్లో జరిగిన ఎలక్షన్స్లో కూడా ఘోరంగా ఓడిపోయింది. దీని మీద ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ జగన్ గారు అవినాష్ గారి మీద కొంచెం సీరియస్గా ఉన్నట్టు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ అనేది నడుస్తుంది. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ మొత్తం బాధ్యత మొత్తం అవినాష్ రెడ్డి గారికి అప్పగించారని చెప్పేసి అవినాష్ రెడ్డి గారు కూడా చాలా కృషి చేశారు. ఎలాగైనా సరే గెలుచుకోవాలి అంటే పులివెందుల్లో మళ్ళీ కడప జిల్లాలో మళ్ళీ మనం పట్టు సాధించాలని చెప్పేసి చాలా కృషి చేశారు. చివరి నిమిషం వరకు కూడా అవినాష్ రెడ్డి గారు కృషి చేశారు. బట్ అన్ఫార్చునేట్ ఫలితాలు మొత్తం కూడా రివర్స్ అయిపోయాయి, తారుమారు అయిపోయాయి. ఏ ఒక్క స్థానం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవలేకపోయింది. సో దీంతో ఇంకా డైలమాలో పడిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ. మరి అది పులివెందుల వైఎస్ జగన్ గారి కాన్స్టిట్యుయెన్సీలోనే ఇలా ఉంటే మిగతా చోట్ల ఏంటి పరిస్థితి అనే క్వశ్చన్ మార్క్లో పడిపోయింది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ. అందుకనే ఇప్పుడు వైఎస్ జగన్ గారు అవినాష్ రెడ్డి గారి మీద సీరియస్ అయినట్టు కూడా చాలా వార్తలన్నీ సర్క్యులేట్ అవుతా ఉంది. ఎందుకంటే అది చాలా కీలకమైన ఎన్నికలు అవి. ఇప్పటి వరకు చరిత్రలో వైఎస్ఆర్సీపీ పార్టీ నీటి సంఘాల ఎన్నికల్లో ఓడిపోయిన చరిత్ర లేదు. సో మొదటిసారి ఏకగ్రీవంగా అంటే క్లీన్ స్వీప్ ఓటమిని చవి చూసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. సో పులివెందుల్లో కూడా జగన్ గారికి చాలా వ్యతిరేకత ఉంది అని అనుకోవడానికి ఇది ఒక మంచి నిదర్శనంగా చాలామంది భావిస్తున్నారు. సో కూటమి ప్రభుత్వం మంచి జోరు మీద ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఆ ఎన్నికల్లో పాల్గొన్న అభ్యర్థులందరూ గెలిచిపోయారు. సో ప్రస్తుతం అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా గడ్డుకాల పరిస్థితి ఎదురవుతూ ఉంది. అనేక మంది నాయకులు అయితే విడిపోతున్నారు, అనేక మంది కార్యకర్తలు జైల్లో ఉన్నారు. ముఖ్య నేతలందరూ కూడా ఈ కేసుల భయంతో టెన్షన్గా అజ్ఞాతంలోకి ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. సో మరి చూద్దాం మరి ఎలా బౌన్స్ బ్యాక్ అవుతుందో వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రస్తుతానికైతే చాలా సస్పెన్స్. మరి ఎలాంటి స్ట్రాటజీ తోటి మళ్ళీ జగన్ గారు వచ్చి మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీని ముందుకు తీసుకొస్తారన్నది ఇప్పటికీ తెలియని పరిస్థితి. సో ఇది ఈ వీడియో అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.